అయోధ్య రామ్లల్లా మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది అన్నారు నల్లగొండ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షత్ రెడ్డి. మొదటగా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాధ్యతలు చేపట్టిన నాగంకు యువ నాయకత్వంతో పార్టీ బలోపేతంకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రంలో మాత్రం రాబోయేది బీజేపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాబోయే ఎంపీ ఎలక్షన్లలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాగ వర్షిత్ రెడ్డితో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరసింహారెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న రామ్లల్లా కార్యక్రమానికి ఓవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రతిష్టాత్మకంగా కూడా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చనీయాంశంగా నల్గొండలో కూడా ఇక బీజేపీ శ్రేణులు ఉవ్వెత్తున ప్రచారం నిర్వహిస్తూ కూడా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా బీజేపీ శ్రేణుల్లో ముఖ్యులైనటువంటి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక బీజేపీ జిల్లా శ్రేణులంతా కూడా మనతో ఉన్నారు. మొదటగా మీకు అన్న నమస్తే. నూతనంగా బాధ్యతలు చేపట్టారు, కంగ్రాచులేషన్స్. మొదటగా న్యూస్ 360 తరఫున ఇక రామ్లల్లా ప్రారంభోత్సవం కావచ్చు, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ పార్టీ తరఫున ఎలాంటి స్టాండ్ ఉండబోతోంది? మీ కార్యకర్తలకు మీరు ఏం పిలుపునిస్తారు? ఈరోజు రామ జన్మభూమి, ఈరోజు మనకు తెలుసు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో శతాబ్దాలుగా ఈరోజు ఆ గుడి నిర్మాణం అన్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు యావత్ ప్రజానికం, దేశ ప్రజానికం మొత్తం కూడా మనందరం కూడా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం. మనం కొంతమంది పెద్ద ఎత్తున అక్కడికి నల్గొండ జిల్లా నుంచి కూడా కార్యకర్తలు, మనం హిందూ భావజాలం కలిగిన ఈరోజు ఎంతోమంది హిందూ బంధువులు కూడా అయోధ్యకి వెళ్ళడం జరిగింది. మరి మనందరికీ కూడా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో కూడా స్క్రీన్లు పెడతా ఉన్నాం. మరి మేము అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమం అందరం కలిసికట్టుగా రేపు చూస్తాం. మీరు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీరు నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. దీన్ని ఎలా చూస్తారు? మీ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేసే అవకాశం? భారతీయ జనతా పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాలాంటి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ కూడా, సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తని కూడా గుర్తిస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరి సామాన్య కార్యకర్తగా ఈరోజు వారు కేంద్ర మంత్రి అయినారు, మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా జబ్ ఏక్ చాయ్ వాలా ఏక్ ప్రధానమంత్రి బన్ సక్తా హై, तो మీ అందరికీ తెలుసు ఏ రకంగా ఈరోజు ఒక ప్రధానమంత్రి గారు కేవలం ఒక ఛాయ్ అమ్ముతున్నప్పటి నుంచి ఈరోజు వారు చాలా దేశ ప్రధాని అవ్వగలిగినారు. మరి అదేవిధంగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది, అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. బీజేపీ ఇప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లని టార్గెట్గా కూడా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ ఎలక్షన్లలో మీ బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఇక మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ సీట్ మేము గెలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇక రాష్ట్ర నాయకులుగా ఉన్నారు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఏం పిలిపిస్తారు? రాబోయే ఎలక్షన్లో క్యాడర్కి ఏం దిశానిర్దేశం చేయాలి? మీ మొట్టమొదట రేపు అయోధ్యలో ప్రారంభించబడుతున్నటువంటి శ్రీ బాలరాముడి యొక్క దేవాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మా శ్రేణులందరినీ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేయడానికి అటు రాష్ట్ర నాయకత్వం, ఇటు కేంద్ర నాయకత్వం ఆల్రెడీ పని ప్రారంభించింది. మా కార్యకర్తలకు బాగా తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించినంత ఓట్ షేర్ కానీ సీట్స్ కానీ రాకపోయినా కూడా ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలి. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటే మాత్రమే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలో ఒక మహోన్నతమైనటువంటి దశకు చేరుతుందనేది ప్రజల యొక్క ఆకాంక్ష. అది తీర్చడానికే నరేంద్ర మోడీ గారు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. మాకెటువంటి సందేహం లేదు, తెలంగాణలో ఎవరూ ఊహించనంత అద్భుతమైనటువంటి ఫలితాలను రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. నల్గొండ నియోజకవర్గంలో ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి నల్గొండ జిల్లా నూతన అధ్యక్షులు డాక్టర్ వర్షిత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారి నాయకత్వంలో
మేము రేపటి నుండే మా కార్యాచరణ ప్రారంభించబోతున్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నల్గొండ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఇది బీజేపీ శ్రేణులు చెప్తున్న తీరు. ఇక రాబోయే రోజుల్లో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యం, మరొక వైపుకు రేపు దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదిలి రావాలని, ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.